కేరళలోని ఓ చిన్న గ్రామంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. అతను అయ్యప్ప స్వామి భక్తుడే, కానీ అతని భక్తి అవసరాల కోసం మాత్రమే. స్వామి, ఈసారి నా పనైతే తప్పకుండా శబరిమలై వస్తాను అంటాడు. అనేది అతను రోజువారీ ప్రార్థన. కానీ పనయ్యాక స్వామి పేరు మెల్లగా మర్చిపోయేవాడు. ఒక సంవత్సరం రాఘవ మాల వేసుకున్నాడు. 41 రోజు వ్రతం చేశాడు. అన్నీ సరిగ్గానే చేశాడు. కానీ అడవి మార్గంలో జ్వరంతో కూలిపోయాడు. యాత్ర ఆగిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఇలా అన్నారు, మీకు శరీర సమస్య ఏమీ లేదు అని. అయినా అయ్యప్ప దగ్గరికి చేరలేకపోయాడు. అదే రాత్రి రాఘవకు ఒక కల వచ్చింది. ఒక స్వరం ఇలా అన్నది, నన్ను అడగడానికి గుర్తు వస్తావు, నన్ను గుర్తు పెట్టుకోవడానికి కాదు అని. అతను ఉలిక్కిపడి లేచి చూశాడు. ఆ రోజు నుంచి రాఘవ ప్రార్థన మారింది. అడగడం మానేశాడు. ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆలయానికి కాకుండా వృద్ధులకు సేవ, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసేవాడు. అహంకారం విడిచిపెట్టాడు. ఇవన్నీ అతని దీక్షగా మొదలయ్యాయి. తర్వాత సంవత్సరం ఆశ్చర్యంగా ఎలాంటి కష్టమూ లేదు. అడవి మార్గం సాఫీగా సాగింది. శరీరం కాదు, మనసే నడిచింది. మెట్లు ఎక్కేటప్పుడు రాఘవ గమనించాడు ఏమిటంటే, భారం ఉన్నది ఇరుముడి కాదు, తన పాత అహంకారము అని. కళ్ళతో మెట్లు ఎక్కాడు. అయ్యప్ప స్వామి ముందు నిలబడి ఆ క్షణంలో కోరుకోవడానికి ఏమీ గుర్తు రాలేదు. అడగడానికి ఏమీ మిగల్లేదు. మనసులో ఒక మాట మాత్రమే మిగిలింది, నన్ను నువ్వే మార్చావు స్వామి అని అనుకున్నాడు. రాఘవ జీవితం మారిపోయింది. డబ్బు పెరగలేదు, సమస్య పోలేదు, కానీ భయం పోయింది, అసంతృప్తి పోయింది. అదే అయ్యప్ప స్వామి ప్రసాదం. శబరిమలైకి అందరూ వెళతారు, కానీ ఎవరి కోసమైతే స్వామి పిలుస్తాడో వాళ్ళే ఇలా చెప్తారు, స్వామియే శరణమయ్యప్ప అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.